జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. తిరుప్పావై దివ్య ప్రబంధ కాలక్షేపకి వేంచేసి ఉన్నటువంటి భాగవత గోష్ఠికి స్వాగత సుమాంజలితో అడియన్ లక్ష్మీ రామానుజదాసి. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధ ద్రావిడాంనయదీః శాంతోధార జనార్దనార్య తనయం న్యాయాధివాది గురుః ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. వెంకటాచార్య దివ్య తిరువడిగలే శరణం. ఆల్వారెంబెరుమానార్జియర్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావై దివ్య ప్రబంధంలో 5వ పాసురాన్ని వ్యాఖ్యాన రూపంగా తెలుసుకునే ప్రయత్నం చేయబోతూ ఉన్నాము. ముందుగా ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువయ్యాండాలరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్ని செய்யால் பாடி கொடுத்தால் நற்பாமாலை ஊமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்லா பல்வலையாய் నాడి నీ వెంగడవత్యన్నై విధి అన్నై మాత్తం నాం కడవా వన్నమే నల్కు. ముందుగా అవతారిక తెలుసుకొని తర్వాత పాశ్రంలోకి ప్రవేశం చేద్దాం. సరే, అవతారికలో ఏం తెలుపుతున్నారు అంటే మనకు మొదటి పాశ్రంలో పర, 2వ పాశ్రంలో వ్యూహ, 3వ పాశ్రంలో విభవ, 4వ పాశ్రంలో అంతర్యామి, 5వ పాశ్రంలో అర్చావతారం అంటూ ఈరోజు 5వ పాశ్రంలోకి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాము. అలా పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారం ఇలా నమ్మాళ్వార్లను అనుగ్రహించిన తీరుగా మనకి ఈ పాసురాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈ అర్చావతారం వరకు ఈ 5వ పాసురంలో. సరే, మరి ఇక్కడ ఒక గోపికకు ఒక సందేహం వచ్చింది. మనము వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నాము, కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి నీరాటం చేయాలనుకుంటున్నాము, ఆయన దర్శనాన్ని పొందాలనుకుంటున్నాము, అలాగే మనం వ్రతానికి కావలసినటువంటి పరికరాన్ని కోరాలనుకుంటున్నాము, బాహ్యంగా అనావృష్టి పోవాలని కోరుకోవాలనుకుంటున్నాము. దానికి కావలసినటువంటివి ఏమిటి అంటే నెయ్యున్నం, పాలున్నం, నాట్కాలే నీరాడి అంటూ 2వ పాసురంలో మన ఆండాల తల్లి కొన్ని నియమాలను, చేయవలసినవేమిటి, చేయకూడనివేమిటి, కృత్య అకృత్యాలు ఏమిటి అంటూ తెలియచెప్పింది. 3వ పాసురంలో ఉత్తముడైనటువంటి పరమాత్మ అంటూ పరమాత్మను తెలియచెప్పింది. 4వ పాసురంలో ఎవరైతే పరమాత్మను చేరాలి అని భాగవత గోష్ఠిగా చేరి ఉంటే ఆ నిజమైన పరమాత్మపై భక్తి కలిగి ఉన్న వారికి దేవతలు కూడా సహకరిస్తారు, దేవతలు కూడా కైంకర్యం చేస్తారు అంటూ ఆ పర్జన్యునికి ఒక కైంకర్యాన్ని అమ్మ అనుగ్రహింప చేసింది. మరి ఈ రోజుటి పాసురంలో ఏమిటో తెలుసుకుందాం. ఈ రోజుటి పాసురంలో ఒక గోప బాలిక కోరుతుంది. ఏమని కోరుతుందట? ఒక సందేహం వచ్చింది. మనము ఇలా వ్రతాన్ని ఆచరించాలి అని అనుకున్నాం కదా, వ్రతము ఆచరణంతా చక్కగా నిర్వహించగలుగుతామా? ఏమైనా అడ్డంకులు వస్తాయేమో? ఎందుకంటే మనం అనాది కాలం నుండి, అనాది జన్మల నుండి అనాదిగా పాపాలు చేసుకొని ఉన్నాము. మరి ఇటువంటి పాపాలు చేసుకున్నటువంటి మనకు ఏమైనా అడ్డు రావచ్చును కదా. అలా అడ్డు వచ్చి మనం చేసేటటువంటి ఈ వ్రతానికి అడ్డుపడి జరగనీయకపోతే ఎలాగూ అని ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తూ, అలాగే ఈ అనాది పాపాలన్నీ తొలగాలంటే ఏమిటి? పోనీ ఇలా అనాది పాపాలే కాక మనం ఇప్పుడు చేయాలనుకున్నా ఇదేమో అర్ధరాత్రి, మనమేమో చిన్నపిల్లలము, అందులో ఆడపిల్లలము, ఈ చలిలో వణుకుతూ ఉన్నాము. ఇదేమో 1 రోజో 2 రోజులో 3 రోజులో ఏదో బ్రహ్మోత్సవాలలాగా 12 రోజులో ఉన్నటువంటి వ్రతం కాదాయే, 30 రోజులు కలిగినటువంటి వ్రతము. 4 రోజులైతే ముందుకో సండికో లాక్కు వెళ్ళొచ్చండి. 30 రోజులు కలిగినటువంటి వ్రతము మనం మొదలు పెట్టుకొని దాన్ని పూర్ణము చెయ్యలేకపోతే ఎలాగూ? శ్రేయాంసి బహు విజ్ఞాని అంటూ
ఆ రామచంద్రుడైనటువంటి మంచి వాళ్ళైనటువంటి వారికే మంచి కార్యాలు చేస్తూ ఉంటే ఆ మంచి వారికే ఆపదలు వచ్చాయి కదా, మనమేమో అన్ని రకాల పాపాలు చేసుకొని ఉన్నాము, మరి మనకు మాత్రం సఫలం అవుతుందంటారా వ్రతము అని సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. ఎలా అట? రామచంద్రుడు పరమ పవిత్రుడు, పరమాత్మ, సాక్షాత్తుగా ఆయన ఈ మానవ రూపాన్ని ధరించి అవతరించి ఇక్కడికి వేంచేశారు. అలాగే ఆయన పట్టాభిషిక్తుణ్ణి చేయాలని ఆ రాజ్యవాసులు దశరథ మహారాజు ఎంతో పూనుకొని చేస్తున్నారు. అంత అలంకారాలు కూడా అయోధ్య నిండా జరిగిపోయాయి. ఆ తరువాత ఆ పెట్టిన ముహూర్తం ఎవరండి? వశిష్ఠాది మహర్షులు, అంటే గొప్ప మహర్షి కదా, అటువంటి ఆయన ముహూర్తం పెట్టాడు, అంటే గట్టి ముహూర్తం. ఇక్కడ చేయించుకునేటటువంటి ఆయన పరమభోగ్యుడైనటువంటి పరమాత్మ, మంచితనానికి మారుపేరు, వినయము, ఇన్ని కలిగినటువంటి రామచంద్రుడు. అలా దేవతలను కూడా ముందు ఆరాధన చేసి శుభకార్యాలు చేయాలి అంటే ఈ రామచంద్రుడు సీతా పిరాటి ఆ పెరియ పెరుమాళ్ళు శ్రీరంగనాథుణ్ణి సేవిస్తూ ఉన్నారు కదా. ఇక్ష్వాకు వంశం, వాళ్ళ వంశీయులు ఇక్ష్వాకులు అనేటటువంటి వారు ముందుగా రంగనాథుణ్ణి ఆ బ్రహ్మదేవుని ప్రార్థించి పొందినటువంటి అర్చావతారం. మనం ఈరోజు ఏం చెప్పుకోబోతున్నాము ఈ పాశ్రంలో? అర్చావతారమే కదా చెప్పుకుంటున్నాము. అంటే విగ్రహవాన్ రాము అన్నట్టుగా ఆ రామచంద్రుడే ప్రార్థన చేసి సేవించి కైంకర్యం చేసినటువంటి శ్రీరంగనాథుడు అర్చారూపం. ఆ అర్చారూపంగా వచ్చినటువంటి రంగనాథుడినే వీరు సేవించుకుంటూ ఉన్నారు కదా. అలా వారిని సేవించి, ఎందుకంటే శుభకార్యాలు జరగటానికి ఏమీ విఘ్నాలు లేకుండా, అడ్డంకులు లేకుండా సఫలీకృతం అవ్వాలి అని కదా మొదలు పెట్టుకుంటారు. అలా రంగనాథుణ్ణి సేవించారు. పెరియ పెరుమాళ్లను పెట్టినటువంటి వారు వశిష్ఠ మహర్షి ముహూర్తం పెట్టినవారు. ఎవరైనా వాళ్ళు కాకూడదు, ఈ నది పట్టాభిషేకం అని ఎవరైనా ప్రజలు కానీ ఎవరైనా అనుకుంటున్నారంటే అయోధ్యలో ఉండేటటువంటి జంతువులు కూడా అండి, ప్రతి ప్రాణి, అచేతనమైనటువంటి వస్తువు కూడా, అంటే కొండలు గుట్టలు కూడా రామచంద్రుడికి పట్టాభిషిక్తుడు కావాలి అని ఆనందపడేటటువంటి చైతన్యం కలిగిన వారే కాక అచైతన్యులు కూడా ఆయన పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే ఆనందపడ్డారే తప్ప ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ లేరు. అలా సమయము, పెట్టిన ముహూర్తము, మళ్ళీ దైవతారాధన చెయ్యటము, ఇన్ని చేసి ఉన్నటువంటి ఆ యొక్క రామచంద్రుడి యొక్క పట్టాభిషేకానికే విఘ్నం వాటిల్లింది. మరి అలా అదే ఆగిపోయింది కదా. మరి మనం చిన్న పిల్లలము, మనం చేసేటటువంటి ఈ వ్రతానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా ముందుకు సాగుతుందంటారా అని ఒక ప్రశ్న వేసింది. ఇక్కడ ప్రశ్న కాదు, ఒక సందేహం చెప్పింది. అందులో ఆ గోష్ఠిలో ఉన్నటువంటి మరొక గోపిక, ఆమె శరణాగతి చేసినటువంటి గోపిక, జ్ఞానవంతురాలు. ఏం సమాధానం చెప్తుంది అంటే, మనం పరమాత్మను దర్శించిన వెంటనే మనకి పాపాలన్నీ తొలగిపోతాయి, అడ్డంకులన్నీ తొలగింపచేస్తాడు ఆయనే అన్నారు. అవునండి, ఆయన దర్శనం చేస్తే మనకు పాపాలు అడ్డంకులు తొలగిపోతాయి, వ్రతం సఫలీకృతమవుతుంది అంటున్నారు. కనీసం ఆయన దర్శనం చేయాలి అంటే కూడా మన పాపాలు అడ్డుపడతాయి కదా. ఇప్పుడు కోవెలకు వెళ్ళి పెరుమాళ్ళను దర్శించుకోవాలంటే అప్పుడే ఏదో ఒక వర్షం రావటము, లేకపోతే మన ఇంటికి అప్పుడే బంధువులు రావటము, మనం వెళ్ళలేకపోవటము, ఏ కారణమైనా కానీ అలాంటివి ఎన్నో అడ్డంకులు జరుగుతున్నాయంటే, మనం పరమాత్మను సేవించటానికి అడ్డంకులు వస్తున్నాయి అంటే అర్థం ఏమిటి? మనం చేసుకున్నటువంటి పాపాలే. మరి అటువంటి పాపాలు దోషాలు చేసి ఉన్నటువంటి కర్మజీవులం కదా మనము. అలాగా ఆయన దర్శించటానికి కూడా అడ్డంకులుగా ఉంటే అని గోపిక ప్రశ్నిస్తే మరొక గోపిక తెలియచెప్తుంది. సరే, ఆయనను పొందటానికి అంటే దర్శించటానికి కూడా మన అడ్డంకులు తొలగదీసేదేమిటో తెలుసా? ఆయన యొక్క నామం. అది ఏ నామమైనా కానివ్వండి, కృష్ణ కానివ్వండి, రామ కానివ్వండి, నారాయణ కానివ్వండి, వాసుదేవ కానివ్వండి, వామన, దామోదర, నిన్న చెప్పుకున్నట్టుగా త్రివిక్రమమూర్తి, ఏ నామాన్ని తలచినా మనకు ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు,
ఆగామి కర్మలు, ఈ కర్మలన్నీ నశించిపోతాయి. ఏదో 2 కర్మలు నశిస్తాయండి, సంచితాలు ఆగామీలు, ప్రారంధం అనుభవించవలసి ఉన్నది కదా, అంటే వాటిని కూడా ఆయన తొలగింపచేస్తాడు. ఆయన్ను అనుభవించడమే, ఆయన నామాన్ని తలవటమే. నామానికి ఎటువంటి శుద్ధి, యోగ్యత, ఏ సమయము అనేది ఏమీ లేదు కదా. ద్రౌపది పిరాటి ఎటువంటి సమయంలో నామాన్ని పలికింది, మరి ఆమెను రక్షణ చేశాడు కదా. కనుక మనం ఈ నోమును చక్కగా నోచుకోవాలి అంటే ఆయన నామాన్ని తలుస్తూ ఉండడమే. ఎలాగూ అంటే రోజు గోవు పాలు తీసిన వెంటనే తాగుతూ ఉన్నాడు ఒకడు. అవి ఎలా ఉంటాయి? పితికిన వెంటనే గోరువెచ్చగా ఉంటాయన్నమాట. వాటిని కాచకుండా ఆ గోరువెచ్చ పాలనే రోజు తాగుతూ ఉంటే, అంటే గుమ్మ పాలు అంటారు. ఆ గుమ్మ పాలను రోజు స్వీకరిస్తూ ఉంటే వాడికి పైత్యం అనేది పోయిందట. అలాగే పరమాత్మ నామాన్ని పలానా దానికి పలానా కోరి అని కాక ప్రతిరోజు సేవిస్తూ ఉంటే ఇలాగే మనం చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా, దోషాలన్నిటినీ కూడా, అడ్డంకులన్నిటినీ కూడా పరమాత్మ తొలగిస్తాడు అంటూ అక్కడ గోపిక తెలియచెప్పింది. ఇప్పుడు అది ఎలాగూ సేవించాలి, ఏమేమి నామాలు అనేది మనము ఈ పాసురంలో ఇప్పుడు చూద్దాము. ముందుగా పాసురాన్ని సేవించుకుందాము. 5వ పాసురం. మాయనై மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குளத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்யுது தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொஜுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிஜை தருவும் புகுதருவா நின்றனுவும் తీయనిల్ తూసాగుం చెప్పేలో రెంబావాయ్. ప్రతిపదార్థం తెలుసుకుందాం. మాయనై అంటే ఆశ్చర్యభూతుడు. పరమ పదమున అజ్ఞాన శూన్యులైనటువంటి నిత్యసూరులకు ప్రభువైనటువంటి వాడు ఇక్కడికి వచ్చి మాయలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి వాడు. మన్ను భగవత్ సంబంధము విచ్ఛిన్నము కాగల. వడమధురై ఉత్తర మధురా నగరికి మైందనై ప్రభువైనట్టియు మాయా పరిశుభ్రమైన పెరునీర్ గొప్ప జలములు కల యమునై యమునా నది యొక్క తురైవనై ఒడ్డున స్థిరముగా నుండు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కదా యమునా నది ఒడ్డున, అలా స్థిరముగా నుండునట్టియు ఆయర్ కుళత్తినిల్ ఈ గొల్ల వంశమున తోండ్రుం ప్రకాశించుచున్న మణి విలక్కై మంగళ దీపమైనట్టియు తాయై కుడల్ తల్లి గర్భమును విళక్కుం చెయ్యదా ప్రకాశింపచేసిన దామోదరణై ఆ శ్రీకృష్ణుని తూయోమాయ్ పరిశుద్ధుల మగుచు నాం మనము వందు వచ్చి చేరి తూ పరిశుద్ధమైన మలర్ పువ్వులను తూవి అంటే చల్లి తొజుదు సేవించి వాయినాల్ నోరారా పాడి అంటే ఆయన గుణములను పాడి మనత్తినాల్ మనసారా సిందిక్క ధ్యానించగా పోయ్ పిజయ్యం ఆ సంచిత పాపములన్నింటినీ పుకుతురువా నిండ్రనవుం అజ్ఞాత పుణ్య పాపములను తీనిల్ విప్పునబడిన తూసాకుం ఎలాగూ నిప్పును పడినటువంటి దూది పింజ ఎలాగైతే బూడిద కూడా కనపడకుండా కాలిపోతుందో ఆ విధంగా చెప్పు అంటూ అనుసంధించు. మనం ఆయన నామాలు పాడితే మనసారా ఆ అగ్నిలో పడినటువంటి దూది పింజ ఎలాగైతే బూడిద కూడా కనపడకుండా భస్మం అయిపోతుందో అలా మన పాపాలన్నిటినీ భస్మం చేయగలిగినటువంటి నామము అంటూ ఈ పాసురం ప్రతిపదార్థం తెలుసుకున్నాం. వ్యాఖ్యానంలోకి వెళ్దాం. మాయనై మాయ ఎటువంటి వాడు? ఆశ్చర్యభూతుడు. మాయ అంటే ఇక్కడ
ఆశ్చర్యం కలిగినటువంటి పనులు చేసేవాడనమాట. అతిమానుష చేష్టితలు అని చెప్పుకున్నాం కదా. అలా ఎవరికి కూడా అందనటువంటి చేష్టితలను చేసేటటువంటి మాయావి ఈ పరమాత్మ. ఎలా అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బద్ధులు, సంసారంలో మునిగి ఉండేటటువంటి వారు. ఆ బద్ధులను మించి నిత్యసూరులు వారు అజ్ఞానాన్ని విడనాడి జ్ఞాన సంపద కలిగి పరమాత్మనే సేవించేటటువంటి వారు. కానీ వారిని మించినటువంటి వారు పరమాత్మ. ఇంకా ఆయన మించిన వారు కానీ, ఆయన కంటే ఎక్కువైన వారు కానీ, సమానమైన వారు కానీ ఎవరూ లేరు. అటువంటి గొప్ప స్థానంలో, గొప్ప అధికారిగా, గొప్ప జ్ఞానం కలిగి ఇంకా అంతకంటే లేరని చెప్పుకున్నాం కదా. అటువంటి పరమాత్మ ఆ పరమ పదమును వీడి ఈ భూలోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఆయన సౌలభ్య గుణము ప్రదర్శింప చేయటానికి. అంటే ఆయన సౌలభ్య గుణము అక్కడ అవసరపడట్లేదు, ఇక్కడ భూలోకంలో అయితే అవసరపడుతుంది. ఎలాగూ అంటే ఆయన బోల్డంత సౌలభ్య గుణం కలిగి ఉన్నాడండి. అక్కడ ఉండేటటువంటి నిత్యసూరులు ఎటువంటి వారు అంటే మంచి బిడ్డలు. ఇప్పుడు మన పిల్లవాడు మంచిగా ఉండి స్కూలుకు పోతూ ఉండి సమయానికి పోయి సమయానికి తల్లిదండ్రులకు మంచి పేరును తెస్తూ వాడు మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉన్నాడనుకో, వాడిని ఏమైనా మందలిస్తామా, అరుస్తామా, కొడతామా? ఏమీ ఉండదు. వాడికి ఏమీ చెప్పనక్కరలేదు. అటువంటి నిత్యసూరులు ఉన్నారు పరమ పదమున. కానీ ఈ భూలోకంలో ఉన్నటువంటి వారు బద్ధులు, సంసారులు, అజ్ఞానులు, అవిద్యాపరులు ఇలా ఉన్నారు. కనుక ఆయన మాయ చేష్టితలు చేస్తూ ఆయన సౌలభ్య గుణాన్ని ఇక్కడ పరుచుకోవడానికి ఈ భూలోకానికి వేంచేశారు. అలా వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ ఏం చేశారండి మాయ చేష్టితలు అంటే 6 రోజులు పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆ పూతను సంహరించాడు. ఎలాగో పూతను ఇచ్చినటువంటి స్వీకరించి, విషపు పాలను స్వీకరించి ఆ పూతను సంహరించినటువంటి వాడు. అలాగే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆ శకటాసురుడు బండి రూపంగా వస్తే ఆ రాక్షసుని సంహరించినటువంటి వాడు. అలాగే తల్లి చేత కట్టబడి కొట్టబడినటువంటి వాడు. ఒక గోపకన్య, ఒక గోపిక యశోద, అటువంటి గోపిక చేతికి అంత పరమపద నాథుడు, అంత వైభవం కలిగినటువంటి నాథుడు వచ్చి పిల్లవాడిగా వచ్చి తల్లి ప్రేమకు లొంగి కట్టించుకున్నాడు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఒక ఆమె తంతే పడి ఉన్నాడు అంటే సత్యభామ, మరొక ఆమె మాలతోటి కడితే కట్టించుకున్నాడు. అలాగే ఎంతమందో రాక్షసుల్ని కంసుడు పంపిస్తూ ఉన్నారు కదా. కృష్ణయ్య అవతరించినప్పటి నుంచి నువ్వు సంహరించాలి అనేటటువంటి నెపంతో ఎంతమంది రాక్షసులను పంపిస్తే వాళ్ళందరినీ కూడా తిప్పి కొట్టినటువంటి పరమాత్మ. అలాగే నప్పిన్నై పిరాటిని పొందటానికి 7 ఎద్దులను సంహరించినటువంటి వాడు. అలాగే మద్ది చెట్లలో దామోదరుడై ఆయన రోటికి కట్టించుకొని ఆయన జోగాడుతూ వెళ్తూ ఉంటే మద్ది చెట్లు 2 అడ్డు వస్తే ఆ రోలు కాస్త ఇలా వెడల్పుగా పడిందనమాట, నిలువుగా ఉన్న రోలు. ఇంకా అక్కడ పట్టకపోతే గట్టిగా లాగేశాడు కృష్ణయ్య 2 చెట్ల మధ్య నేను దూరిపోయి. అప్పుడు ఆ 2 మద్ది చెట్లు ఇరిగిపోయాయి. అప్పుడు యక్షులకు చక్కగా వాళ్ళ పూర్వ జన్మల్ని ఇచ్చినటువంటి వాడనమాట. అలా 1, 2 ఆయన మాయ చేష్టితలు, ఎన్ని మాయ చేష్టితలు ఎన్ని చేశాడు పరమాత్మ. కనుక ఈయనని ఏమన్నామండి, ఆశ్చర్యభూతుడు అంటూ మనకు తెలియచెప్తున్నారు. ఇలా కృష్ణావతారం అంతా కూడా సౌలభ్య స్వభావముచే అలవి కాలేదు. ఎన్ని చెప్పుకున్నా కూడా ఏమి ఆశ్చర్యం, ఏమి ఆశ్చర్యం అని నమ్మాల్వార్లు మూర్ఛిల్లినట్లుగా ఎన్ని చెప్పుకున్నా తరగటలేదు. అప్పుడు గోపాంగనులు అనుకున్నారట, ఒకసారి పరంపదం వెళ్ళి ఆయన వైభవాన్ని చూస్తే, అక్కడ ఆయన సౌలభ్య గుణాన్ని చూస్తే అని. సరే పరంపదం వెళ్ళారు, అక్కడ పరమాత్మను చూశారు. అక్కడ కూడా తట్టుకోలేకపోయారట. అయ్యయ్యో ఎన్ని గుణాలు, ఏమిటి, ఎంత వైభవము అని మళ్ళీ భూలోకానికి వచ్చారు. అంటే పరమాత్మ
ఎక్కడ వేంచేసినా ఆయన విశిష్టత, ఆయన వైభవము, ఆయన వైలక్షణాలు, ఆయన గుణాలు అంతగా ఉంటాయి అని ఇక్కడ మనకు తెలియచెప్తున్నారనమాట. ఇంకొక అర్థాన్ని కూడా ఇక్కడ తెలియచెప్తున్నారు. మాయనై అన్నాం. ఎక్కడ ఉన్నారు పరమాత్మ? పరమపదంలో ఉన్నారు. ఆయన ఆ రేపల్లెకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? భూలోకానికి వచ్చారు. ఒక పల్లె, తిరువాయిప్పాడి అంటాం కదా సాంప్రదాయంలో, అటువంటి రేపల్లెకు వేంచేశారు పరమాత్మ. ఎలా వేంచేశారు? ఒక అధికారిగా వేంచేశారా? లేదు, ఒక గొల్ల పిల్లవాడిగా వేంచేశారు. అటువంటి సౌలభ్య గుణం ఆయనది. మనం ఏదైనా ఒకరవ తక్కువ పని చేయమంటే అవి మనం ఎక్కడ చేస్తామండి అని మనకేదో విలువలు లేకపోయినా విలువలు కట్టుకొని హీనంగా చూస్తాము. కానీ పరమాత్మ అంతటి వాడు కూడా ఈ చిన్న బిడ్డలమైన మనల్ని దిద్దుబాటు చేయటం కోసము ఈ రేపల్లెకు తనను తాను తక్కువ చేసుకుని వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ. జాతోసి దేవదేవేశ, దేవతలనే రక్షించేటటువంటి వాడివి, దేవతలకే అన్ని వసంగేటటువంటి వాడివి అయినటువంటి దేవదేవుడు అని తెలియచెప్పడం అన్నమాట. ఇక్కడ శంకు చక్రములను ధరించి పరమాత్మ అవతరించారు. శ్రీరామచంద్రుడు ఎలా అవతరించారు? మామూలు మానవుడికి 2 భుజాలే కదండి ఉంటాయి, అలాగే ఆయన అవతరించారు. కానీ కృష్ణ పరమాత్మ ఎలా అవతరించారు? శంకు చక్రాలను ధరించి అవతరించారు. మరి కృష్ణ పరమాత్మ నలుగురు తల్లిదండ్రులు కదా, దేవకీ వసుదేవులు, నంద యశోదలు. అలాంటి వారికి గారాల పట్టిగా కన్న తల్లి పెంచిన తల్లి అన్నట్టుగా అలా వేంచేశారు. మరి వేంచేసినప్పుడు ఆయన ఆయుధాలతోటి, ఆయుధాలు ఎందుకు పరమాత్మను అంటి పెట్టుకొని ఉంటాయి అంటే మా పరమాత్మకి ఏమి ఎప్పుడు వాటిల్లుతుందో ఆపద అని అవి రక్షణ చేయాలని అంటుకొని ఉంటాయట పరమాత్మకు. అందుకనే ఆయుధ అంశజులుగా ఆల్వార్లను చెబుతామన్నమాట. ఇక్కడ ఆల్వార్లంటే సాక్షాత్తుగా ఆ అంశజులే కాకుండా రియాలిటీ అన్నమాట, శంకు చక్రము అంటూ. అలా వారిని కూడా తోటిగా ఆయన అవతరించారు. అవతరించిన వెంటనే దేవకి వసుదేవులు ఏం చెప్పారు? ఉపసంహారః అన్నారు. అన్న వెంటనే ఆయన 2 భుజాలను లోపలికి లాగేసుకున్నాడు. మామూలుగా ఒక మనిషికి ఉండే ఆకారంగా 2 భుజాలతోటి ఆ శంకు చక్రాలు లేకుండా మామూలు అవతారాన్ని వారికి అనుగ్రహింప చేసినటువంటి వారన్నమాట. ఇలాగా ఇక్కడికి ఎందుకు ఏం చేశారండి? ఆ నిత్య సూర్యులను కూడా వదిలి, అంటే ఆయనకు ఉండేటటువంటి సౌలభ్య గుణము అక్కడ ప్రదర్శింపబడుటలేదు. ఇక్కడో ఇది చీకటి లోకం, అజ్ఞానమయమైనటువంటి లోకం. చీకటిలో ఉన్నప్పుడు దీపపు కాంతి విలువ తెలుస్తుంది, కానీ బాగా సూర్యుడు మండిపోతూ ఉంటే ఆ సమయంలో దీపాన్ని వెలిగిస్తే ఏమి తెలుస్తుంది? అలాగా ఈ చీకటి అనేటటువంటి అజ్ఞానాన్ని తొలగించటానికి మనిలాగా ఈయన ఏం చేశారండి ఈ భూలోకానికి, ఈ రేపల్లెకు అంటూ తెలియచెప్తున్నారన్నమాట. మన్ను వడ మధురై, ఈ మధుర అనేటటువంటి పట్టణం ఎటువంటిది అంటే పావనమైనది, దివ్యమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది. ఎందుకు చెప్తున్నారు ఈ విధంగా అంటే ఆ శ్రీ మహావిష్ణువే కృష్ణుడుగా ఈ మధురలో అవతరించటం, అలాగే అవధులు లేని అటువంటి ఆనందాన్ని కృష్ణ పరమాత్మ అక్కడ ఆనందింప చెయ్యటము. అక్కడ ఎలా అంటే ఎవరైనా వస్తే వారిని వెంటనే సంహరించేటటువంటి ఊరు, పావనమైనటువంటి ఊరు, ఆనందానికి అవధులు లేనటువంటి అద్వితీయమైనటువంటి ఊరు. తన బిడ్డలకు ఆనందాన్ని ఇచ్చుటకై ఆ పరమపదాన్ని వీడి ఈ మధురలో అవతరించినటువంటిది కనుక ఈ మధుర మహాభోగ్యమైనటువంటిది. ఎందుకంటే పరమాత్మ అవతరించింది కారాగారంలో అయినప్పటికీ ఆ యొక్క ఊరే కదా, అందుకని ఆ పట్టణం గొప్పది అంటున్నారు. ఇంకా ఒక దాని గురించి చెప్పాలి అంటే కొన్ని ఉపమానాలు చెప్పుకుంటూ ఉంటాము. ఇప్పుడు దశరథ మహారాజు ఉన్నారనుకోండి,
10 దిక్కుల రథం నడిపేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన వాడు అంటారు. ఎలాగూ ఏదో 4 దిక్కులు ఉన్నాయండి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అలాగే 4 మూలలు ఉన్నాయండి, 8 కదండి అంటే పైన ఇలాగ భూమి మీద ఇలా 10 దిక్కుల రథాన్ని నడిపి శత్రు సంహారం చేయగలిగినటువంటి గొప్పవాడు దశరథ మహారాజు. అలాగే రామ అంటే ఏమిటి? రామ యతీతి రామ అంటే అందరినీ రంజింపచేసేటటువంటి వాడు రాముడు అని తెలియచెప్తారు. అలాగే మధుర అంటే ఏమిటి? ఆ యొక్క మాధవుడే పుట్టినటువంటి స్థానము, అటువంటి మాధవుడే వచ్చి వేంచేసి ఉన్నటువంటి పట్టణము అంటూ ఈ మధురకు ఇంకా పూర్వంగా తెలియచెప్పడం ఏమిటి అంటే, కృతయుగంలో వామనుడుగా అవతరించారు. అప్పుడు ఆ వామనుడు ఇక్కడ తపస్సును ఆచరించారు. ఆయన తపస్సు చేసినటువంటి సిద్ధాశ్రమము ఈ మధురే. అలాగే త్రైతాయుగంలో శత్రుఘ్నాల్ వారు లవణాసురుణ్ణి సంహరించి ఆ మధురను రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేశారు. అది మధురకే దక్కింది. అలాగే ఈ ద్వాపర యుగంలో సాక్షాత్ కృష్ణ పరమాత్మే వచ్చి ఇక్కడ పుట్టాడు అంటే అవతరించాడు అని ఆ మధురనే తెలియచెప్తూ ఉన్నారు. ఇలా ఆ మధుర ఎటువంటిది అంటే గొప్పది, పావనమైనటువంటిది అని ఆల్వార్లే కొనియాడినటువంటి దివ్యదేశం. ఎవరో మామూలు వాళ్ళు చెప్తే వాళ్ళు జ్ఞానహీనులుగా లెక్క వేస్తాం. మరి ఆల్వార్లో ఎప్పుడు భగవంతుడి గుణానుభవంలో మునిగి ఉండేటటువంటి వారు కదా, వారే వచ్చి తెలియచెప్పారండి అంటూ ఈ నిత్యమైనటువంటి వాడు తన భక్తుల కోసము ఈ మధుర వచ్చి ఎలా అధికారిగా వేంచేయలేదు, సజాతీయుడిగా వేంచేసి ఉన్నటువంటి పట్టణము అంటూ ఈ వడమధురై అనేటటువంటి దానికి వ్యాఖ్యానాన్ని కృప చేశారు చక్కగా. ఇప్పుడు మైందనై. మైందనై అంటే ఈ పదమునకు బలవంతుడు, పిల్లవాడు, యువకుడు, రాజు అనేటటువంటి 4 అర్థాలను కృప చేస్తున్నారు. మొదటిగా ఏమిటి? బలవంతుడు. కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడు? మహాబలశాలి కదా. పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు సంఖ్యలను విడిపించినవాడు. ఎలాగూ? మరి ఆయనకు సంఖ్యలు పోగి ఉండకపోతే ఆయన యమునా నదిని దాటి ఈ రేపల్లెకు వచ్చి పిల్లవాడిని యశోదా పక్కలో ఇచ్చి వెళ్ళేవాడా కదా. పుట్టిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు సంఖ్యల నుండి విడుదల చేసినటువంటి వాడు, అందుకని ఆయన బలవంతుడు అంటున్నారు. అలాగే పిల్లవాడు. ఎటువంటి పిల్లవాడు? చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఎంతమందో శత్రువులను సంహరించి ఎంతమందో ఆయన నమ్ముకొని ఆశ్రయించుకున్నటువంటి వారికి మహామహభోగ్యమైనటువంటి కార్యక్రమాలను చేసినటువంటి వాడు. నెక్స్ట్ యువకుడు. యువకుడుగా అంటే 12 సంవత్సరాలు రేపల్లెలో వేంచేసి ఆ తర్వాత బలరామకృష్ణులు ఇరువురు కూడా ఈ మధురకు వచ్చి అక్కడ కంసుణ్ణి సంహరించి అంటే ఆ యువకుడి యొక్క లక్షణాన్ని తెలియజెప్తున్నారు. నెక్స్ట్ ఏమిటి? రాజు. అలా సంహరించిన తర్వాత రాజ్యపాలనగా అక్కడ వారందరినీ కూడా కాపాడాడు అంటూ ఆయనకు రాజు అనేటటువంటి స్థానాన్ని కూడా ఇక్కడ తెలియచెప్తున్నారు. అలా తన సౌందర్యమును చూపి ఉన్నవారందరినీ తమ ఆధీనమును గావించుకున్నారు కనుక ఈయనను కూడా రాజు ఇంకొక అర్థంగా కూడా ఇక్కడ తెలియచెప్తూ ఉన్నారనమాట. తర్వాత తూయ పెరునీర్ యమునై తురైవనై. యమున నది ఎటువంటి మహాభాగ్యం కలిగినటువంటి నది. అధిక జలము కలిగి ఉన్నది, నల్లటి రంగు కలిగి ఉన్నది, స్వచ్ఛత కలిగి ఉన్నది. అలాగే వీటన్నిటికంటే ముందు ఏమిటండి అంటే, ఆ రోజు లంకకు సీతాపిరాటిని అపహరించి తీసుకుపోయేటటువంటి రావణాసురుడు వేంచేసి ఉన్నటువంటి సమయంలో ఈ ఘట్టం జరుగుతున్నప్పుడు సీతాదేవి గోదావరి నదిని ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థించిందట? నన్ను ఇలా రాక్షసుడు తీసుకుపోతున్నాడు గోదావరి, నా రామచంద్రుడికి చెప్పు, నేను ఇలా లంకా నగరానికి ఇలా అపహరింపబడుతున్నాను అని
నా రామచంద్రుడికి చెప్పు అని చెప్పింది. మరి గోదావరి నది చెప్పిందా? చెప్పలేదు. ఆ రావణాసుడికి భయపడి ఆ విషయాన్ని శ్రీరామచంద్రుడికి చెప్పలేదు. కానీ ఈనాడు ఈ యమునా నది అలా భయపడలేదు. ఆ వసుదేవుడు బుట్టలో పెట్టుకొని, కృష్ణ పరమాత్మను సన్నబిల్లవాడు కదండి, ఆ బుట్టలో పెట్టుకొని ఆయన ఆ యమునా నదిని దాటే సమయంలో మోకాలు ఎత్తు నీటితోటి యమున ప్రవహించింది. లోతైనటువంటి నది అని చెప్పుకున్నామా? ఆ లోతైన నది కాస్త దారి ఇస్తూ మోకాల లోతుగా ప్రవహించిందట. అలా ఆ యమునా నది ఇక్కడ ముగ్గురికి కైంకర్యాన్ని చెప్తున్నారు. ఏమిటది? వసుదేవుడు అంటే మనకు కృష్ణ పరమాత్మను అందించినటువంటి తండ్రి గారు కదా, కనుక ఆయన ఆచార్యులు. ఆచార్యులు ఏం చేస్తారండి? మనకు జ్ఞానాన్ని బోధించి ఈ ఆత్మను పరమాత్మలో కలిపేటట్టుగా చేస్తాడు. కనుక ఆ వసుదేవుడు వచ్చేసి ఆచార్యుడు. అలాగే ఆ బుట్టలో వేంచేసి ఉన్నవాడు ఎవరు? పరమాత్మ. ఆ బుట్టకు పైన గొడుగుగా వేంచేసి ఉన్నవాడు ఎవరు? ఆదిశేషుడు. అంటే ఆచార్య కైంకర్యము, అలాగే భగవత్ కైంకర్యము, కృష్ణ కైంకర్యం. అలాగే ఆదిశేషుడు ఏం చేసి ఉన్నాడు గొడుగు అన్నామా? అది భాగవతుడు. ఆదిశేషుడు భాగవతుడే కదా, నిత్య సూరులలో చెప్పుకుంటాం కదా, అనంత గరుడ విశ్వస్కేణ నిత్య సూరి గణేభ్యో నమః అంటూ. అలాగా భగవత్ కైంకర్యము, భాగవత్ కైంకర్యము, ఆచార్య కైంకర్యము, 3 కైంకర్యాలను పొందిందండి యమునా నది. ఎంతటి భాగ్యం, ఎంతటి భాగ్యము అన్నట్లుగా ఆ యమునా నదిని కొనియాడుతూ ఉన్నారన్నమాట. అలాగే ఇంకొక విశేషాన్ని తెలియచెప్తున్నారు. ఈ కృష్ణ పరమాత్మ గోపాంగనులు ఈ యమునా నది ఒడ్డున తిరుగుతూ ఉండేవారు. ఆ ఒడ్డున కూర్చొని కాళ్ళు చేతులు ఇలా ఊపుతూ నీళ్ళల్లో ఉండేవాళ్ళు. అలాగే కృష్ణయ్య గోపికలు ఆ నీటిని తీసుకోవటం, పుక్కిలిచ్చి మళ్ళీ ఆ యమునా నదిలోనే ఉమ్మటం, ఇలా చేసేవారు. అలా యమునా నది పవిత్రమైనది. ఎందుకంటే ఆయన యొక్క నోటిలో ఉండేటటువంటి అమృతాన్ని గైకొన్నది కదా. ప్రసాదం, ప్రసాదం అంటే ఏమిటి? మనం తీసుకుపోయినప్పుడు కోవెలకు అది పండు కానివ్వండి, ఏదైనా పదార్థం కానివ్వండి, దాన్ని ఏమంటాము? సాదము అంటాము. అదే పెరుమాళ్లకు ఆరగింపు చేసిన తర్వాత దాన్ని ప్రసాదము అంటాము. అలా ప్రసాదంగా గైకొనబడినటువంటి దానిని ఆచార్యులు స్వీకరించి మనందరికీ దాన్ని పంచుతే దాన్ని ఏమంటాము? సుప్రసాదము అంటాము. అంటే చూడండి, సాధము, ప్రసాదము, సుప్రసాదం అయ్యింది. అలాగే యమునా నది కూడా ఆయన యొక్క ప్రసాదాన్ని స్వీకరించింది కదా, అందుకని ఇది పవిత్రమైనది. కృష్ణ పరమాత్మ యొక్క ఎంగులను ఇష్టపడి, లేదా గోపాంగనుల ఎంగులను ఇష్టపడి, ఈ సద్దుల్లాగా ఇద్దరు అంటే భగవంతుడు భాగవతులు కలిసి స్వీకరించారు కదా, అలాగే ఈ యమునా నది భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించింది. అందుకని ఇది పవిత్రమైనది. ప్లస్ నల్లగా ఉంటుంది యమునా నది నీరు. నల్లదనాన్ని దేనికి చెప్పుకుంటామండి? చల్లదనానికి చెప్పుకుంటాము గుర్తుగా. అది నిన్నటి పాసురంలో కూడా వచ్చింది. అలా చల్లదనాన్ని ఇచ్చేది, లోతైనది, బాగా ప్రవహించేది, నిలకడగా ఉన్నదనుకోండి, అప్పుడు కొంత పరిశుభ్రత తగ్గుతుంది. అదే ప్రవహిస్తూ ఉంటే లోపల ఏదో తామ్రపర్ణి నదిని చెప్పుకుంటామే, ఒక గుండు పిన్ను వేసినా కూడా ఆ తామ్రపర్ణి నదిలో చక్కగా కనపడుతుంది. అంటే అంత స్వచ్ఛంగా ఉంటుంది. అలా ఉందండి యమునా నది కూడా, స్వచ్ఛత కలిగి ఉన్నది అంటూ తెలియపరుస్తున్నారు. అందంగా ఉన్నది, చూస్తే ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి అందంగా ప్రవహిస్తూ ఉన్నది. అలాగే పవిత్రమైనది, వీళ్ళ ఎంగుళ్ళతోటి అని చెప్పుకున్నాం. అంటే అక్కడ ఎంగిలి కాదు కదా, ప్రసాదం అయ్యింది. అలా పవిత్రమైనది, అలాగే కొనియాడదగినది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ గోపాంగనులు ఈ నది ఒడ్డున తిరిగారండి. వీళ్ళు చక్కగా ఆడి పాడినటువంటి ప్రదేశము, వారికి చల్లదనాన్ని ఇచ్చినటువంటి యమునా నది, వారి యొక్క పుక్కిలింతలను స్వీకరించి ప్రసాదంగా గైకొన్నటువంటి యమునా నది అంటూ కొనియాడదగిబడినటువంటిది ఈ యమునా నది.
అంటే ఇక్కడ అంతరార్థాన్ని కృప చేస్తున్నారు ఆచార్యుల వారు. యమునా నది నల్లగా ఉన్నది అంటే చల్లదనం అని చెప్పుకున్నాము. ఇంకా ఏం తెలియపరుస్తున్నారంటే అజ్ఞానం. నల్లగా ఉండేది ఏమిటంటే చీకటి, అజ్ఞానం, వీటికే కదా నలుపని పేరు. ఇటువంటి అజ్ఞానము ఈ సంసారంలో ఉన్నవారికి ఉన్నది. అయితే ఆ అజ్ఞానంలో ఉండేటటువంటి మనలను చక్కగా సరిదిద్దటానికి కాపు కాచి పరమాత్మ ఆ యమునా నది ఒడ్డున వేంచేసి ఉన్నారు. మామూలుగా బాహ్యంగా ఏమంటారు, ఆ గోపాంగనులతోటి తిరిగాడండి, వాళ్ళతోటి స్వైర విహారం చేశారండి, రాచక్రీడలు జరిపారండి అంటే ఆయన అలాంటి పనులు ఏమీ చెయ్యలేదయ్యా. ఇక్కడ గోపాంగనులుగా చెప్పబడినటువంటి వారందరూ కూడా రామావతారంలో మహర్షులు, సిద్ధులు, సన్యాసులు వీరు కదా. ఇక్కడ ఆత్మ సంబంధమే తెలియచెప్తుంది. అటువంటి ఆత్మ సంబంధం కలిగినటువంటి వారిని ఆయన దగ్గరికి చేర్చుకోవటానికి ఆయన వచ్చాడు. ఇంకొక కారణం ఏం చెప్తున్నారు అంటే పరమాత్మ మాత్రమే పురుషుడు, మిగిలిన వారందరూ ఆయనకు కైంకర్యం చేసేటటువంటి స్త్రీలే. స్త్రీ అంత బాగా కైంకర్యాన్ని చేస్తుంది అని ఆమెకు గొప్ప స్థానాన్ని ఇచ్చారు మన వేదాలలో. అంటే వేదంలో చెప్పబడినది ఏమిటి, పరమాత్మ ఉత్తమన్, పురుషుడు, పురుషోత్తముడు. మిగిలిన సేవ చేసే మిగిలిన వాళ్ళందరం కూడా పరతంత్రులం, ఆయనకు సేవే. దానికి స్త్రీలింగం అంటూ తెలియచెప్పారు. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పురుషలింగం స్త్రీలింగం అంటూ, కానీ ఆత్మకు స్త్రీలింగము లేదు, పురుషలింగము లేదు. ఈ ఆత్మలన్నీ కూడా ఆ పరమాత్మకు సేవ చేయుటే. కాబట్టి ఈ రూపాన్ని పట్టి, ఈ శరీరాన్ని పట్టి స్త్రీ పురుషులు అంటున్నాము. అంతే, లోపల ఉన్నటువంటి ఆత్మకు రంగు లేదు, రుచి లేదు, కనుపు వాసన లేదు, ఏమీ లేదు. కనుక ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మకు పరతంత్రులే. మరి అటువంటి ఆత్మలన్నిటినీ సరిదిద్ది తన దగ్గరికి చేర్చుకోవటానికి పరమాత్మ ఈ నది ఒడ్డున తిరుగుతూ ఆ గోపాంగనులు, ఇప్పుడు స్త్రీలంటే ఎవరని చెప్పుకున్నామండి, ఆత్మలు లేదా రామావతారంలో కోరుకున్నటువంటి మహర్షులు, వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకోవటానికి ఆయన పరంపదం నుండి వీడి ఈ యమునా నదికి అంతటి భాగ్యాన్ని కలిగించారు ఈ భగవంతుడు అలాగే భాగవతులు అంటూ యమునా నదిని కొనియాడటం జరిగింది. ఆయర్ కుళత్తినిల్ తోండ్రు మణి విళక్కై. ఏం చెప్తున్నారు, ఈ గోపకులమున అవతరించినటువంటి మాణిక్య దీపం అయినటువంటి వాడు, మణి వంటి వాడు. ఆ మణి ఈ గోపకులంలో అవతరించారు. ఎలా అవతరించారు అంటే దేవకీ గర్భములో 12 నెలలు గర్భవాసాన్ని అనుభవించి పరమాత్మ పుట్టాడండి అంటే అవతరించారండి అంటూ ఉంటారు. కానీ దానికి ఒక చిన్న ఉపమానం చెప్తున్నారు ఇక్కడ ఆచార్యుల వారు. ఏమిటి అంటే, రోజు సూర్యుడు ఉదయాన్నే ఉదయించటం జరుగుతుంది. ఎటు ఉదయిస్తాడు, తూర్పు దిక్కున ఉదయిస్తాడు కదా. తూర్పు దిక్కు నుంచే సూర్యుడు ప్రకాశవంతంగా అవ్వటం జరుగుతుంది. అయితే రోజు ఈ తూర్పు దిక్కు సూర్యుడిని కంటూ ఉన్నదా? అలాగగినా ప్రతిరోజు ఈ తూర్పు దిక్కు సూర్యుడిని కంటున్నది అంటే ఈ కృష్ణ పరమాత్మ కూడా గర్భవాసాన్ని అనుభవించి 12 నెలల తరువాత ఈ భూలోకంలో అవతరించాడు అని చెప్పవచ్చును. అలా కాదు, సూర్యుడు ఉన్నాడు, తూర్పు దిక్కు ఉన్నది, ఆ సమయానికి ఆయన ఉదయిస్తున్నాడు తన ప్రక్రియలో భాగంగా. అంటే కృష్ణయ్య కూడా అలాగే వచ్చి అవతరించారండి. దేవకి గర్భమున ఉండలేదు, అనుభవించలేదు. అలాంటి కృష్ణ పరమాత్మ ఆయన ఏమైనా మాయా చేష్టతలు చేయగలిగినటువంటి వాడు. సూర్యుడు ఎలాగైతే తూర్పు దిక్కును ఉదయిస్తున్నాడో ఆ విధంగా మణివలే ప్రకాశం కలిగి అవతరించినటువంటి వాడు అంటూ చెప్తున్నారు. దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా అంటూ ఈ తూర్పు సంధ్య వేళ అవతరించెను అని చెప్పుతూ, ఇంకా తూర్పు దిక్కుకు సూర్యునితో ఉన్నటువంటి సంబంధమే ఈ మధురలో అవతరించినటువంటి పరమాత్మకు కూడా ఉన్నది. అందుకని ఈయనను మణి విళక్కై, మణి వంటి వాడు అంటే ఆయన ప్రకాశనాన్ని తెలియపరుస్తున్నారు. ఇంకా తాయై కుడల్ విళక్కుం సయ్యద దామోదరణై, తల్లి గర్భమున ప్రకాశించినటువంటి దామోదరుడు
తల్లి గర్భమును ప్రకాశించిన దామోదరుడు ఏమిటండి అంటే, ఇప్పుడు శ్రీరంగనాథుణ్ణి సేవించుకుంటూ ఉంటాము వెళ్ళి శ్రీరంగం వెళ్ళి. అలాగే పరాశర భట్టర్ వారు కూడా శ్రీరంగాన్ని వెళ్ళి ఆ రంగనాథుణ్ణి సేవించుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో అభిషేకం జరుగుతుందంటే తిరుమంజన సేవ జరుగుతుంది. తిరుమంజన సేవ జరిగి అయిపోయిన తరువాత ఆయన్నంతా మెత్తగా అద్ది ఆ తడంతా పోయేటట్టుగా తర్వాత అలంకారం చేస్తారు. అటువంటి సమయంలో కర్టన్ వేస్తారు మనకు. ఆ పరాశర భట్టర్ వారు ఆ సమయంలో అక్కడ వేంచేసి ఉండి ఆ కర్టన్ అలా తొలగించి చూస్తున్నారట. ఇదేమిటి ఆచార్యులు వారు ఇలా విరుద్ధమైన పని ఎందుకు చేస్తున్నారు అని భావన చేశారు కొంతమంది. సరే, ఆయన ఎందుకు అలా చూశారట గొప్పవారు మరి పరాశర భట్టర్ వారు అంటే, ఆ రోజు యశోదా తల్లి రోటికి కట్టి వేసింది కదా, ఈయన కట్టించుకున్నాడు కదా, అలా పొట్టపై ఏమైనా గుర్తులు ఉన్నాయేమో, తాడు బిరుగా కడితే చర్మంపై గుర్తులు పడతాయి కదండి, అలా గుర్తులు ఏమైనా ఉన్నాయేమోనని తుంగి చూశారట. అంటే ఇక్కడ ఆ కృష్ణ పరమాత్మది ఎందుకు ఇక్కడ సంకల్పించారు అంటే, అమ్మతోటి కట్టించుకున్నవాడు అనేటటువంటి వైభవం తెలియటానికి, అలాగే అమ్మ ప్రేమ కొద్దీ కడితే కట్టుబడినవాడు అని తెలియటానికి, అలాగే ఆ అష్టాక్షరి మంత్రం అనేటటువంటి మంత్రానికి లోబడినవాడు అని తెలియటానికి ఇంతగా మన గోదమ్మ ఆలోచన చేసింది. అంటే ఆలోచన కాదు, అలా వెళ్ళిపోయింది. ఈమె శ్రీవిల్లిపుత్తూరునే తిరువాయిప్పాడిగా కదా అనుకుని ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నది. అంటే అలాగా ఆ యశోదా పిరాట్టి చేతిలో కట్టించుకున్నవాడు, ఆయనకు పొట్టపై చారలు పడ్డాయి, ఆ చారలు చూసినప్పుడల్లా తల్లి ప్రేమకు లొంగినవాడు అని గుర్తు రావాలి. అలా తల్లిని బిడ్డను సేవించుకునే విధంగా భక్తులు ఉండాలి అన్నట్టుగా ఆ తల్లి అంత లోతుగా వెళ్ళిపోయింది. అటువంటి ఆండాల తల్లి జ్ఞాన పరిపూర్ణురాలు. ఆ తల్లి గర్భము ఏమంటారండి, మంచి బిడ్డడు ఉన్నాడనుకో, ఆ తల్లి ఎంత పుణ్యం చేసుకుందో, ఆ తల్లి కడుపున మంచి పిల్లవాడు పుట్టాడు అని అంటారు. ఒక చెడ్డ పని చేస్తే ఏమంటారు, ఆ తల్లిదండ్రులు ఎవరికి అన్నారో ఏమో కానీ వీడి వల్ల సర్వనాశనం అయిపోతుంది అంటారు. అంటే బిడ్డ మంచిగా ఉంటే తల్లిదండ్రులకు మంచి పేరు, బిడ్డ చెడ్డగా ఉంటే తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది. కనుక ఈ కృష్ణయ్య ఇన్ని మాయాచేష్టలతోటి ఈ భూలోకానికి వచ్చి ఇక్కడ అజ్ఞానాన్ని తొలగించాలి అనేటటువంటి కోరికతోటి వేంచేసి ఉన్నారు. అటువంటి కృష్ణ పరమాత్మతోటి ఆ యశోదా తల్లి గర్భాన్ని కూడా అందరూ ఆడి పాడేటట్టుగా ఉన్నారు ఈ కృష్ణయ్య అంటూ దామోదరణై. ఇంకా దామోదరుడు అంటే మీకు తెలుసు, ఎన్నోసార్లు ఆ వ్యాఖ్యానం వింటూ వింటూ ఎంతో ఆనందాన్ని పొందినటువంటి భాగవతులు మీరందరూ కూడాను. అలాగే నమ్మాల్ వాళ్ళు కూడా ఈ దామోదర వ్యాఖ్యానానికి ఈడుపడిపోయి ఏమి ఆశ్చర్యం ఏమి ఆశ్చర్యం, ఒక గొల్ల వనితకు కట్టుబడ్డావే కొట్టబడ్డావే అని ఆయన కూడా ఆశ్చర్యచకితుడైపోయి మూర్ఛిల్లినటువంటి ఈ వ్యాఖ్యానం. అలాగా పరమాత్మ మనం ఏదో ఆయన పట్టుకోవాలంటే పట్టుకోలేము, ఆయన మనల్ని పట్టించుకోవాలి, వీడిని సరిదిద్దాలి అనుకుంటేనే శక్యమవుతుంది తప్ప మనము పట్టుకోలేము. అయితే ఈ సంసారంలో ఉన్నటువంటి వారి యొక్క బంధాలను తొలగించాలి అని పరమాత్మ కోరుకున్నాడు కనుకనే ఈ బంధాలన్నీ పోతాయి అంటూ ఆండాల తల్లి అనుగ్రహిస్తుంది. నెక్స్ట్ తర్వాత తూయోమాయ్ వందునాం అంటే పరిశుద్ధలమై వచ్చిన మేము ఆయనకు తగుదుమా తగకుండా ఉందుదుమా. అంటే మేము ఏదో పరిశుద్ధతతోటి రాలేదు కదా, మరి ఇప్పుడు ఆయన్ను సేవిస్తే తగుతుందా, ఇది తగదా అంటే పరిశుద్ధత ఈ శరీరానికి కాదు, మనస్సుకు కలగాలి. మనస్సు మంచి భావనతోటి ఉండాలి. పరమాత్మే అన్ని అని తలచేటటువంటి భావన ఉంటే అది పరిశుద్ధమైనటువంటి జీవుడే ఇంకా వాడు. ఈ శరీరానికి ఎన్ని షాంపూలు ఎన్ని సబ్బులు పూసి స్నానం చేసినా లోపల చెడ్డ ఆలోచన ఉన్నదనుకో అది
ఉపయోగపడదు. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే మనము ఎటువంటి వారము, మంచివారా చెడ్డవారా అని పరమాత్మ చూడక ఎటువంటి సమయంలో వచ్చాము, స్నానం చేసి వచ్చామా చేయకుండా వచ్చామంటే తగుదుమా తగకుండా ఉండేటటువంటి వారమా అంటే విభీషణాల వాళ్ళు వచ్చారు, పరమాత్మను శరణు వేడారు. ఆయన రాక్షసుడి యొక్క తమ్ముడు, లంకానగర వాసుడు అని ఏమైనా వెంచాడా? పరమాత్మ స్వీకరించాడు ఆయన శరణాగతిని. అలాగే గుహుడు, ఒక పడవ నడుపుకునేటటువంటి గుహుడు పండ్లను తెచ్చి ఇస్తే ఆతిథ్యాన్ని స్వీకరించాడు రామచంద్రుడు. ఆయన ఎవరిలో కూడాను వీడు తగునా తగడురా అని చూస్తే ఎవరిని ఆయన దరి చేర్చుకోలేడు. కానీ ఆయన అలా చూడుట లేదు. మనము పరమాత్మపై ఉపాయ అధ్యవసాయము అంటే నమ్మకం అంతే. ఈయనే రక్షిస్తాడు, ఈయనే కాపాడుతాడు, ఈయనే మాకు సర్వస్వం అని ఈయన ఉపాయ అధ్యవసాయం కలిగి ఉంటే ఆయనే మనల్ని రక్షిస్తాడు. కలిగి ఉండవలసినది ఏమిటి? నమ్మకం, నిష్ట. ఉపాయ అధ్యవసాయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అలా కలిగి ఉంటే ఆ ప్రాప్తం అనేది పరమాత్మే మనకు అనుగ్రహిస్తాడు అంటే తెలియపరుస్తుంది మన గోదమ్మ. తూమలర్ అంటే పరిశుద్ధమైన అని అర్థం. ఏం పరిశుద్ధమైనదంటే తులసిను పుష్పాలను మనము చేత పూనుకొని ఆ భక్తుడి తీసుకొని వచ్చాడనుకో పరమాత్మ స్వీకరిస్తాడు. ఎలా అంట? పత్రం పుష్పం ఫలం తోయం. ఏం చెప్పారండి? ఒక ఆకైనా, ఒక పుష్పమైనా, ఫలం ఒక పండైనా, లేకపోతే తోయం ఒక ఉద్ధరణతోటి ఆ యొక్క తీర్థం, తోయం అంటే నీళ్లు, దాన్ని నిచ్చినా స్వీకరిస్తాను అని కృష్ణ పరమాత్మే భగవద్గీతలో తెలియచెప్పారు కదా. కనుక మనము ఈ తులసి మాలలను, ఈ పుష్పాల మాలలను భక్తితోటి తీసుకొని పోతే పరమాత్మ స్వీకరిస్తాడు. ఎందుకంటే మన తండ్రులు అంటే ఆల్వార్లు అలా సమర్పిస్తే పరమాత్మ స్వీకరించాడు కదా. కనుక పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి ఆయన నామాలను తలుస్తూ, ఆయన వైభవాన్ని తలచుకుంటూ, ఆయన కళ్యాణ గుణాలను మనం పాడుతూ ఈ మాలలను తీసుకొని పోతే పరమాత్మ తప్పక స్వీకరిస్తాడు అంటూ ఆయనకు మనం పాదాల చెంత ఈ పుష్పాలను పెట్టి లేదా ఈ తులసిని సమర్పించి, ఈ తులసికి తూగినటువంటి కృష్ణ పరమాత్మ కదా. మరి ఆ రోజు రుక్మిణీదేవి తులసితోటి తూచింది కదా పరమాత్మను. అలా తూగబడినటువంటి వాడు మనం పరిశుద్ధులమయ్యి అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సులతోటి వెళ్ళి సమర్పిస్తే చక్కగా పరమాత్మ స్వీకరిస్తాడు. అంటే ఇక్కడ పరిశుద్ధులమై అంటే మనస్సేనండి, ఇంకా స్నాన సంధ్యాదులు ఏమి ఆచరించనక్కరలేదా అంటే అలా కాదు. స్నానాదులు ఆచరించాలి, కానీ మనస్సు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అక్కడ గ్రహించవలసినది అది అన్నమాట. శరీర శుద్ధి తోటి పాటుగా ముఖ్యముగా మనస్సు పరిశుద్ధత కలిగి ఉంటే పరమాత్మ తోయాన్ని ఒక ఉద్ధరణతోటి తీర్థాన్ని ఇచ్చిన స్వీకరించేటటువంటి గొప్ప సౌలభ్య గుణం కలిగినటువంటి వాడు. కనుక మనం పరిశుద్ధులమయ్యి ఆ యొక్క పుష్పాలను ఆయన పాదాల చెంత సమర్పించి నమస్కరించుకుందాము. అలా సేవించు తోచకుండున్నట్లు చేతులు జోడించి అనవచ్చును. ఒకవేళ మనం ఆ సమయంలో ఆయనకు పుష్పాలు సమర్పించలేకపోయినా మన చేతులు జోడించి అలా తలవవచ్చును అంటూ చెప్తూ వాయినాల్ పాడి అంటే వాయినాల్ అంటే ఈ నోటితోటి పాడి. వాయి అంటే నోరు కదా. ఈ నోటితోటి పాడి నోటిని లభించినందులకు ప్రయోజనాన్ని బడసి, అది ఈ నోటినిచ్చినందుకు పరమాత్మే కదండి ఇచ్చాడు ఈ శరీరాన్ని. ఈ ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నది, దానికి ఇంత పెద్ద శరీరాన్ని ఇచ్చాడు, ఫ్లెక్సిబిలిటీ కలిగినటువంటి శరీరాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఇవన్నీ చెయ్యటానికి. అందుకని ఆయన నోరిచ్చినందుకు ఉపయోగం ఏమిటో తెలుసా? ఆయన నామాలను, ఆయన సంకీర్తనలను, ఆయన శ్లోకాలను, స్తోత్రాలను పాడటమే. కానీ ఇక్కడ వైభవంగా ఏం చెప్పారు అంటే నామమే తెలియచెప్పారు. అదైతే అందరికీ అనుకూలంగా, సుఖంగా, సుఖతరంగా సేవించవచ్చును. కనుక అలా ఆయన నామాన్ని పాడటం వలన ఈ నోటికి ప్రయోజనం. అలా తిరునామాన్ని కీర్తించి
మనస్సుతో ఎలాగూ మనస్సులో కూడా అదే, బయటికి ఏదో ఎవరో చూస్తున్నారా, నేను సంకీర్తన బాగా చేస్తున్నానా అన్నట్టుగా కాదు, అది మనస్సులో నుంచి రావాలి ఆ పాట. అలా పాడి ఇంకా మన తినాల్సిందిక్కా మనస్సుతోటి లాభాన్ని పొంది ఇలాగా వాయితోటి నోరుతోటి నోరు ఉన్నందుకు ఉపయోగం పాడటం, అలాగే మనస్సులో తలుస్తూ పరమాత్మను పాడటం మనస్సులో లాభం పొందినట్లు. యత్పురుషో మనసాది గచ్చతి యద్ధి మనసా ధ్యాయతి తద్వార వదితి తత్కర్మణ కరోతి. మానవుడు మనస్సును ముందుగా తెలుసుకొని దేనిని మనస్సుతో తలంచునో దానినే నోటితో పలుకును, దానినే కర్మేంద్రియములతో చేయును అని మనస్సు మూలముగా రాదగిన మాటయును చేతయును విడిచి సేవించి నోటితో పాడి మనస్సుతో ధ్యానించగా అని ఇంద్రియముల ప్రత్యేకముకు పైపడినటువంటి రీతిని అంతా కూడా మనకు ఇక్కడ తెలియచెప్తూ ఉన్నారు. అలా మనము పాడి తలచి మనస్సులో తలవాలి, నోటితో పాడాలి. ఇలా మనము చేస్తే పరమాత్మ చక్కగా ఎలాగూ తొండరడిప్పొడి ఆల్వార్లు పాడినట్టు. ఎందుకు చెప్పారండి ఇక్కడ ఈ మాట అంటే, సుప్రభాతం పాడారు తొండరడిప్పొడి ఆల్వార్లు. అలాగే వీళ్ళు ఏమనుకుంటున్నారు, వెళ్ళి పరమాత్మను నిదుర లేపి ఆయనతోటి నీరాట్టమాడాలి అని కదా వీళ్ళ యొక్క కోరిక. మరి ఇంకా ఆ సమయంలో పాడేదేమిటి, సుప్రభాతం. అది ఎవరు పాడారు, తొండరడిప్పొడి ఆల్వార్లు పాడారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆల్వార్లను చెప్తున్నారు. అలాగే మనస్సుతోటి పాడేటటువంటి భక్తిని తెలియచెప్తున్నారు. అలాగే ఈ సమయంలో తప్ప సుప్రభాతం ఏ సమయంలో పాడతాము, తెల్లవారుజాము సమయమేగా. తర్వాత ఏ పగలో ఊరక ఏదో 10 నిమిషాలు కునుకు తీస్తే అప్పుడు సుప్రభాతం పాడతామా, కాదు కదా. అలాగా ఆ సమయంలోనే వీళ్ళు వెళ్ళాలి, పరమాత్మను నిదుర లేపాలి, ఆ నిదుర లేపేటటువంటి సౌందర్యాన్ని వీక్షించాలి, ఆయనతోటి నీరాట్టం చేయాలి, ఆయన సంశ్లేషమే కావాలి అని కోరుకునేటటువంటి వారు కనుక ఆయనను తెల్లవారుజామునే సుప్రభాతం పాడినట్టుగా ఆ సుప్రభాతాన్ని మన మనస్సుతోటి ఈ యొక్క వాయుతోటి వాక్కు ద్వారా సేవించాలి అంటూ తెలియచెప్తున్నారు. ఇంకా పోయ్ పిజయ్యం పుగుతరువా నిండ్రనవు. ప్రాచీనమైన పాపములు ఆగామి పాపముయును, ఉత్తర పాపములు పూర్వ పాపములు. పూర్వ పాపములు అంటే ఏమిటి, సంచితములు. ఉత్తర పాపములు అంటే ఏమిటి, రాబోయేటటువంటి పాపములు. ఇక్కడ మనకేం తెలియచెప్తున్నారు, పొయ్ పిజయ్యం పుగుతరవ నిండ్రనవు. ప్రాచీనమైన పాపములను ఆగామీలను అంటే మనం ప్రజెంట్ అనుభవించవలసినటువంటి పాపములు అన్నమాట. అలాగా తీయి నిల్తూసాగుం ఏమిటి, పూర్వ పాపాలు, తర్వాత అనుభవించబడేటటువంటి పాపాలు, ఇప్పుడు కూడా అనుభవించేటటువంటి పాపాలు, ఆగామి సంచిత ప్రారబ్ధ ఆగామీలు. ఈ 3 రకాలైనటువంటి పాపాలు తీనిల్ తూసాగుం అంటే అగ్నిలో పడవేసినటువంటి దూది వలె అగును. ఏమవుతుందండి, తూసు అంటే దూది, దూది పాలును పటిక బెల్లమును ఆరగించి త్రాగిన పైత్య రోగము తనంతటే తాను పోవును. ఎలాగూ పటిక బెల్లము పాలు కలుపుకొని తాగితే ఆ పైత్యము తనంతటే తాను పోతుంది. మనం చేయవలసినది ఏమిటి, అవి త్రాగటమే. అలాగే భగవంతుణ్ణి అనుభవించగా ఆ నిప్పున పడినటువంటి దూది పింజల వలె ఇవి కూడా, ఈ పాపాలన్నీ కూడా, ఈ 3 రకాల పాపాలు అనుకున్నాం కదా, అవన్నీ కూడా మాసి నశించి బూడిదైపోతాయి. మళ్ళీ ఆ బూడిద కూడా కనపడదండి, అంటే అంతగా నశించిపోతాయి అని తెలియచెప్పటం. ఇషికత్తూల మగ్నం ప్రోతం ప్రధూయేత. రెల్లు దూది నిప్పున పడవేయబడి భస్మమైనట్లుగా ఉన్నది కదా. చెప్పు అంటే చెప్పినా చాలును అనుట. ఏం చెప్పాలి, పరమాత్మ నామాన్ని చెప్పాలి. ఆ నామము చెబితే ఈ పాపాలన్నీ అగ్నిలో పడినటువంటి దూది పింజవలే
పోతాయి. పూర్వాఘము అనుకున్నాం కదా, పూర్వ అఘములు, ఉత్తర అఘములు అంటూ ఈ పూర్వ అఘములు అంటే అనాది కాలం నుండి బుద్ధిపూర్వకముగా చేసినటువంటి పాపాలు. అలాగే ఉత్తర అఘములనగా భగవంతుణ్ణి గురించి పిమ్మట ప్రకృతి వాసనచే పొరపాటుగా పుట్టినటువంటివి. అవేమో ఎప్పుడో తెలియనప్పుడు అజ్ఞానంతోటే ఆ ముందు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నమాట. ఇవేమో ఇప్పుడు అంటే ఈ భగవంతుణ్ణి గురించి పిమ్మట ప్రకృతి వాసన. ఇక్కడంతా మనం ప్రకృతిలో ఉన్నాం కదండి. ఈ ప్రకృతితోటి ఏదో చెప్తారే, కలియుగంలో ఉన్నామండి, కలిమాయం కమ్మేస్తుందండి అని. అలా ప్రకృతితోటి చేయబడినటువంటి అంటే పొరపాటుగా చేసినటువంటి పాపాలన్నమాట. ఇవి అన్నీ కూడా తొలగిపోతాయి. ముందున్న పాపాలు, ఇప్పుడు చేసిన పాపాలు, ఇవి రెండు తొలగిపోయినప్పుడు ఇంకా ముందు పాపాలు అనుభవించనక్కరలేదు కదా. అందుకని ఆ యొక్క ఉత్తర పాపాలు కూడా నశించిపోతాయి. పూర్వ పాపాలు పోయాయి, ప్రజెంట్ పాపాలు పోయాయి. ఇంక ఈ రెండు పోయినప్పుడు మళ్ళీ తర్వాత పాపాలు ఏముంటాయండి, ఉండవు కదా. అందుకని ఈ రెండింటిని చెప్తే 3 పాపాలుగా పోయినాయి. దూది ఎలా మసి మాడిచి పోయినట్టుగా అంటూ మనకి ఇక్కడ ఒక ఆళ్వార్ల శ్రీ సూక్తిని కూడా చెప్తారు, అది తెలుసుకుందాం. ఆ పాపాలు ఎలా పోయాయట. వానో కడలినో మారుతమో తీయుగుమో కానో బురచిత్తు కండిలమాయ్. ఏం చెప్తున్నారండి. వానో అంటే ఆకాశంలో, కడలి సముద్రంలోనో, మారుతమో గాలిలోనో, తీయగమో నిప్పులోనో, కానో అడవిలోనో, ఉరుమ్మిత్తు కడలియాయ్ ఎటు పోయినాయో తెలియదు అని ఆళ్వార్లు తెలియచెప్పినట్టుగా ఇక్కడ మనకు ఆండాల్ తల్లి కూడా ఏం చెప్తుంది. నిప్పులో పడినటువంటి దూది పింజి వలె ఈ పాపాలన్నీ తొలగిపోతాయి అంటూ భోగ్యంగా ఆండాల్ తల్లి భగవంతుడి నామాన్ని చెయ్యండి. భగవంతుడిని దర్శించలేని స్థితి ఉన్న నామం దగ్గరగా ఉంటుంది కదా. నామాన్ని తలవండి, ఆయన కళ్యాణ గుణాలు అనుభవించండి. నోరున్నందుకు నోరుతోటి చక్కగా పాడండి. ఏమిటి. తూయోమాయ్ వందునాం తువ్విత్తొజుదు యమునై తురైవనై మణి విళక్కై దామోదరణై. ఎన్ని నామాలు ఇచ్చారండి ఇందులో. ఆ యొక్క నామాలను పఠించండి. అది ఏమీ దానికి ఒక సమయము, సందర్భము, అవకాశము ఏమీ అక్కరలేదు. మనం ఏ పనిలో ఉన్నా, ఏమి చేస్తున్నా ఆయన నామాన్ని తలుస్తూ ఉంటే చాలు. అదే ఈ కర్మజీవులకు మంచిది, వాళ్ళని ఉజ్జీవింప చేసేది అంటూ మనకు ఆచార్యులు పరమాత్మ భగవద్గీత రూపంగా ఎన్నో ఇచ్చారు కదా. అందుకని ఆయన ఆ నామాన్ని తలవండి అంటూ భోగ్యంగా తెలియచెప్పింది ఈ పాసురంలో మన ఆండాల్ తల్లి. సరే, ఈరోజు ఏమి నామం. దామోదరణై లేదా మణి విలక్కై లేదా యమునై తురైవనై. ఏదో ఒక నామాన్ని పలకండి చక్కగా. అన్ని నామాలు ఇందులో మనకు కృప చేయబడ్డాయి. సరే, ఈరోజు దివ్యదేశం ఏమిటి. మధుర. ఆ మధురలోనే సిద్ధాశ్రమం ఉన్నది. ఆ వామనుడు జపమాచరించినటువంటిది. ఆ శత్రుఘ్నాల్వార్లు లవణాసురుణ్ణి సంహరించి రాజ్యదానిగా ఎన్నుకొని రాజ్యపాలన చేసినటువంటిది. అంటే ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం ఇలా వెనక్కి చెప్పబడింది అనమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇలా యుగ యుగాలలో కూడా తరింప చేసేటటువంటి దివ్య దేశం మధుర అంటూ ఆ మధుర యొక్క దివ్య దేశ వైభవాన్ని అలాగే ఆయన నామాలను రేపటి పాసురం వరకు చక్కగా సేవిద్దాం. ఆండాల్ చెప్పినట్టుగా అనుష్ఠానం చేద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి. భాగవత గోష్ఠికి దాసోహాలు.